బిఫోర్ శాతవాహన పీరియడ్ ఎలా ఉంటుంది అనేది మనం బేసిక్ అయితే చూసాం కదా. ఈరోజు ప్రీ హిస్టారిక్ పీరియడ్ అయితే కంప్లీట్ చేద్దాం. అయితే ప్రీ హిస్టారిక్ పీరియడ్లో అసలు ఎవరు చదివారు, ద స్టడీ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఇన్ తెలంగాణ ఎవరు చేశారు అంటే సర్ రోబర్ట్ బ్రూస్ఫుట్ అనమాట. అయితే మిడ్ 19th సెంచురీలో ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేటివ్ చేశారు. నల్గొండ డిస్టిక్లో వాలిగుండాలో ప్రజెంట్ ఏదైతే యాదాద్రి డిస్టిక్ ఉందో టామ్స్ ఆఫ్ మెగాలిథిక్ పీరియడ్ మీద స్టడీ చేశారు. టామ్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక లార్జ్ ప్లేస్ అనమాట. గ్రౌండ్ కింద స్టోన్స్తో బిల్డ్ చేసిన బడి ఉంటుంది, స్టోన్స్తో చేసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది అంటే పర్సన్స్ని ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ విఐపీస్ లాగా ఉంటారు కదా, వాళ్ళని బురిడ్ చేసేవాళ్ళు అనమాట. అంటే సమాధులు అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. అయితే హైదరాబాద్ స్టేట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1914లో మనకి ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఎందుకు అంటే చాలా ప్రీ హిస్టారికల్ సైట్స్ అనేవి ఐడెంటిఫై చేయడానికి. 1953లో మనకి ఈ డిపార్ట్మెంట్ అనమాట ఒక బుక్ అనేది పబ్లిష్ చేసింది. దాని పేరే యాంటీక్వరీన్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్. దీనిలో ఈ బుక్లో మనకి 118 ప్లేసెస్ మనకి ప్రొటెక్టెడ్ ప్లేసెస్గా ఉన్నాయి అనేసి ఉందన్నమాట. అయితే మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఏవైతే డేంజర్లో ఉన్న ప్లేసెస్ వాటి గురించి ఏషియంట్ ఎక్స్కవేషన్ అంటే లైక్ ఆ ప్లేసెస్ గురించి మనం స్టడీస్ చేస్తాము, అంటే డేంజర్ ప్లేసెస్లో డిస్ట్రక్ట్ అయిపోతాయి అని వాటి ప్లేసెస్ గురించి స్టడీ చేస్తాము. దాన్ని మనము సాల్వేజ్ ఆర్కియాలజీ ఆర్ రెస్క్యూ ఆర్కియాలజీ అని అంటాం అనమాట. అయితే నెక్స్ట్ రిటైర్డ్ అయిపోయిన సెక్రటరీ, ఈ డిపార్ట్మెంట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి రిటైర్ అయిపోయిన సెక్రటరీ అనమాట వివి కృష్ణమూర్తి గారు. ఇతను అనమాట మనకి చాలా ప్రీ హిస్టారికల్ సైట్స్ అనేవి ఐడెంటిఫై చేశారు, ఎస్పెషల్లీ ఎక్కడైతే పెయింటింగ్స్ పిక్చర్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉన్నాయో. అలాగే తిమ్మారెడ్డి గారు, ఇతను తెలుగు యూనివర్సిటీ శ్రీశైలంలో మనకి ప్రొఫెసర్ అనమాట. అయితే ఇతను చాలా ప్రీ హిస్టారికల్ సైట్స్ అనేవి కనిపెట్టారు. బట్ కృష్ణా రివర్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉన్న సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే రాజా రామ్ సింగ్, ఇతను కూడా చాలా సైట్స్ అనేవి కనిపెట్టారు నార్థన్ తెలంగాణలో, లైక్ ఫ్రమ్ బాసరా టు భద్రాచలం గోదావరి వ్యాలీ దగ్గర. అతను అలానే ఏం కనిపెట్టారంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది, మనుషులందరూ ఇక్కడ ఉండేవాళ్ళు అనేసి ఇక్కడ ప్రూవ్ చేశారనమాట. రీసెంట్ టైమ్స్లో ధాన్యవల్లి సత్యనారాయణ గారు 10 ప్రీ హిస్టారికల్ సైట్స్ అనేవన్నమాట కనిపెట్టారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఒక బుక్ రీసెర్చ్ ఆన్ ద ల్యాండ్ తెలుగు మనకి ఇప్పుడు చూడండి, ఈ బుక్లో ఏముంటుంది అంటే ఎవరు రాశారు అంటే సుబ్రహ్మణ్యం గారు రాశారనమాట. దీనిలో మొత్తం తెలంగాణలో ఉన్న ప్రీ హిస్టారికల్ పీరియడ్ గురించి మొత్తము రాసి ఉంటుంది. అలాగే మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని దేని బేస్ మీద డివైడ్ అవుతుందో అని కూడా మనం ఇప్పుడు చూస్తాం. అయితే బేసిక్గా హ్యూమన్స్ అనేవాళ్ళు ఏ పీరియడ్లో ఎలాంటి టూల్స్ అనేవి యూజ్ చేశారు అన్నదే ఈ ప్రీ హిస్టారికల్ పీరియడ్ అనేది దాని ప్రకారంగా డివైడ్ చేసి ఉంటారు. అయితే దీనిలో వచ్చేసరికి ఫస్ట్ పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, మెగాలిథిక్. పాలియోలిథిక్ అంటే మనం ఆల్రెడీ దీన్ని మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఓల్డ్ స్టోన్ ఏజ్ కూడా అంటాం అనమాట. ఇది అబౌట్ ఫ్రమ్ బీసీ 2 lakhs టు బీసీ 8500 పీరియడ్లో ఉంటుంది. అలాగే మీసోలిథిక్ వచ్చేసరికి మిడిల్ అని చెప్తాము. దీన్ని ఫ్రమ్ 8500 బీసీ టు 3000 బీసీ అని చెప్తాము, లైక్ దీని పీరియడ్. నియోలిథిక్ అంటే మనకి నియో అంటేనే తెలుసు, న్యూ స్టోన్ ఏజ్ అని. సో 3000 బీసీ టు 1500 బీసీ వరకు ఇదనమాట. అండ్ మెగాలిథిక్ వచ్చేసరికి 1500 బీసీ టు 300 AD వరకు ఉంటుంది. ఫస్ట్ అయితే మనం పాలియోలిథిక్ ఏజ్ అనేవి చూద్దాం. పాలియోలిథిక్ వెపన్స్ అనేవి మనకి ఏవైతే తెలంగాణలో దొరికాయో సిమిలర్గా ఆఫ్రికన్ అచోలియన్ అక్కడ కూడా సేమ్ మనకి అలాంటి వెపన్సే మనకి దొరికాయి అనమాట. నేను పక్కన స్లైడ్లో మీకు వెపన్స్ ఏంటి అని కూడా పిక్చర్స్ అనేవి మీకు అక్కడ చూపిస్తాను, ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఈ పీరియడ్లో మొత్తం స్టోన్స్ టూల్స్ మాత్రమే వాడారనేసి మనకైతే అర్థమైంది. అంటే లైక్ డిస్కవరీ చేసేటప్పుడు అంటే మనకి మొత్తం అంతా ఎక్స్కవేషన్ చేసేటప్పుడు మనకి స్టోన్స్ టూల్సే మనకి ఈ పీరియడ్లో మనకి దొరికాయి, లైక్ స్క్రేప్స్, చాపర్స్, స్టోన్ హ్యామర్స్ అలాంటివి. రిమైనింగ్ ఏవైతే టూల్స్ ఉన్నాయో ఈ పీరియడ్ నుంచి కొన్ని ప్లేసెస్లో దొరికాయి. అది ఎక్కడో కాదు, సిరిపూర్, కాగజ్ నగర్, మంచిర్యల్, నిర్మల్, భద్రాచలం బోత్ ఆదిలాబాద్ డిస్టిక్, చంద్రగుప్త పట్టణం, నాగర్ కర్నూల్ డిస్టిక్, వంకిడి, ఆసిఫాబాద్ డిస్టిక్,
ఎక్కాల, సేలిబాక విలేజెస్‌లో మనకి ఎటూర్ నాగరం ఫారెస్ట్ దగ్గర దొరికాయనమాట టూల్స్ కొన్ని. ఇప్పుడొచ్చేసరికి మనకి మీసోలిథిక్ మనం చూద్దాం. మీసోలిథిక్‌ని మనం ఇంకో పేరు కూడా ఏంటి అంటే మైక్రోలిథిక్ ఏజ్ అనమాట. అయితే మైక్రో అంటేనే మనకు తెలుసు స్మాల్‌గా ఉండేది స్టోన్ టూల్స్ అనమాట. ఇక్కడ మనకి చిన్న చిన్నవి యూజ్ చేశారనమాట. లైక్ చిన్న చిన్న టూల్స్ అనేవి యూజ్ చేశారు. స్మాల్ స్టోన్ టూల్స్. ఈ ఎక్స్‌కవేషన్‌లో ఏమైంది అంటే మనకి మెమోరియల్ స్టోన్స్ ఉంటాయి గదా! అవి ఎక్కడ ఉండేవి అని కనుగొన్నప్పుడు మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ మనకిక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర చూడొచ్చు. నాగార్జున కొండ దగ్గర చూడొచ్చు. అలాగే చాలా మైక్రోలిథిక్ స్టోన్స్ అనేవి చర్చ్డ్ స్టోన్స్ వాటితో మనకి మేడ్ చేసి అంటే వాటితో మ్యానుఫ్యాక్చర్ చేసి ఉన్నాయి అనేసి మనకి వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే డిగ్ చేసేటప్పుడు ఇవన్నీ మనకి తెలిసాయన్నమాట. అయితే వాటిలో అన్ని స్టోన్స్ కన్నా వాటిలో ఎక్కువ ఏమి ఇంపార్టెంట్ అంటే స్క్రేపింగ్ స్టోన్స్ గానీ, బ్యాక్డ్ బ్లేడ్స్ గానీ చాలా ఇంపార్టెంట్. ఏ ఏరియాస్‌లో ఏలేశ్వరం నల్గొండ డిస్ట్రిక్ట్ దగ్గర, బాసర నిర్మల్ డిస్ట్రిక్ట్ దగ్గర, ఆసిఫాబాద్ ఇలాంటి దగ్గర అనమాట మనకి మిడిల్ స్టోన్ ఏజ్ దగ్గర సెటిల్మెంట్స్ అనేవి మనం చూడొచ్చు. లైక్ అంటే పీపుల్ ఇక్కడ సెటిల్ అయ్యారు కొంచెం అనేసి. అండ్ ఇక ఈ పీరియడ్‌లో మనకి హ్యూమన్స్ అనేవాళ్ళు డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ కూడా మనకి రాక్స్ మీద వేసేవాళ్ళనమాట. అంటే వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడే సెటిల్ అవుతూ ఉండేవాళ్ళు కదా! కొంచెం వాళ్ళకి టైం దొరికినప్పుడు ఇలా కొంచెం మనకి డ్రాయింగ్స్ అనేవి వేస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ జనరేషన్ పిక్చర్స్ కూడా మనకి మీసోలిథిక్ ఏజ్ వాళ్ళకి ఎక్కడ ఆ పిక్చర్స్ కనిపించాయి అంటే కేవ్స్‌లో ఉన్నాయి. ఏ కేవ్స్‌లోనా అంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో సగనూనిపల్లి అనే పిక్చర్స్‌లో మనకి కనిపించాయి. అందులో ఉన్న ఇంపార్టెంట్ పిక్చర్స్ మనకొచ్చేసరికి డీర్స్ అనమాట. అంటే అప్పట్లో మనకి డీర్స్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ ఈ ఫేజ్‌లో ఏంటి అంటే హంటరర్ అనమాట. అంటే హంటింగ్ చేసేవాళ్ళు గదా! వాళ్ళు ఫుడ్ గ్యాదరింగ్ చేసుకొని హంటింగ్ చేస్తూ గ్యాదరింగ్ చేసుకునేవాళ్ళు కదా! సో, డీర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే వాళ్ళు పిక్చర్స్ అనేది హంటింగ్ రూపంలో ఏసేవాళ్ళు. సో, నెక్స్ట్ అలాగే ఈ ఏజ్‌లో అనమాట కొన్ని పెయింటింగ్స్ రాక్ కట్ కేవ్స్ దగ్గర కూడా చూడొచ్చు మనం. కోకాపేట్‌లో, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ రామగుండం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో, హస్తలపూర్, మెదక్ డిస్ట్రిక్ట్‌లో, పాండువలగుట్ట, జయశంకర్, భూపాలపల్లి డిస్ట్రిక్ట్‌లో, నర్సాపూర్‌లో మనకి వరంగల్ డిస్ట్రిక్ట్‌లో మనం ఇలాంటివన్నీ పెయింటింగ్స్ అనేవి చూడొచ్చు. ఇప్పుడు నియోలిథిక్ ఏజ్. ఈ పీరియడ్‌లో అనమాట హ్యూమన్స్ అనేవాళ్ళు కల్టివేషన్ స్టార్ట్ చేశారు. అలాగే ఇక్కడ మనకి ఈ ఏజ్‌లో అనమాట ఫుడ్ గ్యాదరింగ్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్ స్టేజ్‌కైతే వచ్చారు. ఇందాక నేను చెప్పాను గదా! ఫుడ్ హంటింగ్ స్టేజ్ నుంచి వీళ్ళు ప్రొడక్షన్ స్టేజ్‌కైతే వచ్చారనమాట. సో, ఇది మనము న్యూ స్టోన్ ఏజ్ రెవల్యూషన్ అని గూడా అనొచ్చు. సో, ఎవరు చెప్పారు ఇలానా అంటే గార్డెన్ చిల్డే అనమాట. సో, ఇక్కడ టూల్స్ అండ్ వెపన్స్ అనేవి ఎలా మేడ్ చేస్తారు అంటే ఎలా తయారవుతుంది అంటే బోన్స్‌తో అనమాట. అండ్ ఇక్కడ మోస్ట్‌లీ మనకి కాపర్ అండ్ బ్రాంజ్ టూల్స్ అనేవాళ్ళు ఇక్కడ అంటే ఆ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెటిల్మెంట్స్ నియోలిథిక్ ఏజ్ అనేవి ఎక్కడెక్కడ సెటిల్మెంట్స్ అంటే వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు, నివసిస్తుండేవాళ్ళు అంటే గ్రానైట్ హిల్స్ దగ్గర ఆర్ ఫ్లాట్ సర్ఫేస్ ఎక్కడైతే ఉంటుందో హిల్స్ దగ్గర, వ్యాలీస్ యొక్క లోవర్ పార్ట్స్ దగ్గర ఉండేవాళ్ళు. అయితే మనం కొన్ని సెటిల్మెంట్స్ అయితే చూడొచ్చు. ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్‌లో అంటే తొగరై, కాదంబపూర్ అండ్ పెద్ద బంకూర్ అనేవి కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంటాయి ఇవి అని అంటే మనేరు రివర్ దగ్గర మనకు గోదావరి వ్యాలీ ఏరియా చుట్టూ మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. అయితే తొగరై దగ్గర అనమాట. ఇది ఎక్కడుంటుంది అంటే తొగరై విలేజ్ కరీంనగర్. ఓకే. కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో మనకి ఇక్కడ మనకుంటుంది. ఓకేనా. కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి నియర్ గ్రానైట్ హిల్స్ దగ్గర మనకి ఉంటుందనమాట. లైక్ వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళంటే గ్రానైట్ హిల్స్ దగ్గర ఉండేవాళ్ళు. ఇక్కడనమాట టూల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేవి మనం చూడొచ్చు. కాదంబపూర్‌లో మనకి పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో మనకి ఐజా అనే గద్వాల్ డిస్ట్రిక్ట్ దగ్గర మనకి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో యాక్సెస్ ఇవన్నీ అనమాట షార్పెనింగ్ టూల్స్ అనేవి మనం చూడొచ్చనమాట. షార్పెనింగ్ ఉంటాయి గదా! షార్ప్ చేసేవి బాగా ఇట్లా మనకి ముందొచ్చేసరికి షార్ప్‌గా ఉంటుంది గదా! అలాంటివనమాట చూడొచ్చు. ఎక్కడెక్కడ అంటే మనకి పెద్దరేవల విలేజ్ దగ్గర మహబూబ్ డిస్ట్రిక్ట్ దగ్గర చూడొచ్చు. అలాగే ఒక విలేజ్ ఉంది సానబండ. అక్కడైతే విలేజ్ దగ్గర ఒక విలేజ్‌లో సానబండ అని షార్ప్ అండ్ స్టోన్ అనేది ఒకటి చూడొచ్చు. అది వెగల్తూర్ మండల్‌లో జగిత్యాల డిస్ట్రిక్ట్ దగ్గర మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ అయితే ఇవన్నీ మనం చూసాం గదా! టూల్స్ నియోలిథిక్ ఏజ్‌లో మనకి కనిపించాయి కదా! ఇంకా కొన్ని ఏరియాస్‌లో మనకి ఉన్నాయన్నమాట. చిన్నమారూర్, నెక్స్ట్ వనపర్తి డిస్ట్రిక్ట్, కోకాపేట, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇలాంటి వాటిలో మనం అనమాట ఇవన్నీ టూల్స్ అనేవి చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ట్విస్టెడ్ మోస్టేజ్ కాపర్ స్వర్డ్స్. ఇవేంటి అంటే స్వార్డ్స్ అనమాట. మనకి
రిమ్మనగూడెం సిద్దిపేట డిస్ట్రిక్ట్లో మనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనకి మెదక్ డిస్ట్రిక్ట్. అయితే ఈ కాపర్ స్పాట్స్ అనమాట. ఈ కాపర్ ఏవైతే స్పాట్స్ ఉన్నాయో అవి ఇరాన్లో మనకి కనిపించాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో అప్పుడు ఎల్చిన్ అనే హిస్టోరియన్ అనమాట అప్పుడు చెప్పారు ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, అక్కడ పీపుల్ ఇక్కడికి వచ్చారు అనేసి చెప్పారనమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ కల్టివేషన్ అనేది ఫుడ్ ప్రొడక్షన్ అనేది అయితే మనం చూసాం కదా. ఏమేమి ఫుడ్ అని అంటే జోవర్, రాగి, హార్స్ గ్రామ్, బ్లాక్ గ్రామ్. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి అంటే మనం యాష్ అనేది మనం ఇక్కడ అంటే బూడిద అనేది మనకి ఇక్కడ చూడొచ్చు ఈ నియోలిథిక్ పీరియడ్లో. అది ఎక్కడ కనిపించింది అంటే ఉత్నూర్ ఆర్ సపోజ్ మనం ఉత్నూర్ అని అనొచ్చు, లేకపోతే ఉత్కూర్ అని అనొచ్చు నారాయణపేట డిస్టిక్లో. అలాగే మనకి యాష్ మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే బర్నింగ్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే మనకి ఈ యానిమల్ అనేది మనకి మనం అంటే బరీడ్ చేస్తాం కదా, అప్పుడు మొత్తం ఆ యొక్క డంగ్ని బర్న్ చేసేవాళ్ళనమాట. అప్పుడు వచ్చిన యాష్ అనేది మనకి కనిపించింది. అకార్డింగ్ టు ఎల్చిన్ మనకిక్కడ ఎల్చిన్ ప్రకారంగా హిస్టోరియన్ ప్రకారంగా ఏమైంది అంటే ఇక్కడ యానిమల్ హస్బెండరీ కూడా ఉంది. అంటే యానిమల్ హస్బెండరీ అంటే ఏంటి అంటే యానిమల్స్ని కూడా పాలించేవారు. ఓకేనా. నెక్స్ట్ నియోలిథిక్ సైట్స్లో మనం టెర్రకొట్ట కూడా చూడొచ్చు. లైక్ అంటే మట్టితో తయారు చేసిన బేక్డ్ ఇటుకలు కానీ అలాంటివి కూడా చూడొచ్చు. స్టోన్ పెయింటింగ్స్ చూడొచ్చు. అలాగే కొంచెం ఇంపార్టెంట్ అంటే మనకి ఏవైతే యానిమల్ హస్బెండరీకి ఇంపార్టెన్స్ అవన్నీ కూడా చూడొచ్చు. కలర్ పెయింటింగ్స్, లైన్ డ్రాయింగ్స్ ఇలాంటివన్నీ ఎక్కడ కనిపించాయి అంటే బుడగవి కరీంనగర్ డిస్టిక్లో, పాండవులగుట్ట జయశంకర్ భూపల్లి డిస్టిక్లో, మన రచ్చకొండ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో, నల్లముడి ఖమ్మం డిస్టిక్లో, దుప్పాడగట్టు అండ్ దుంపలగట్టు వికారాబాద్ డిస్టిక్లో చూడొచ్చు. అండ్ డీర్స్, కౌస్, గోట్స్, పికాక్స్, బటర్ఫ్లైస్, జియోమెట్రిక్ ప్యాటర్న్స్, ఆంథ్రోపోమార్ఫిజమ్స్ ఇలాంటివన్నీ అనమాట పాండవుల గుట్ట దగ్గర మనం చూడొచ్చు. ఈ పీరియడ్లో మనకి డెడ్ బాడీస్ అనమాట అంటే మనకి ఎలా పెట్టేవాళ్ళు అంటే బురుడు ఎలా చేసేవాళ్ళు అంటే ఏదైతే హెడ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా హెడ్ ఉంటుంది కదా, ఇక్కడ నార్త్ సైడ్ అనేది ఇట్లా పెట్టేవాళ్ళు అనమాట. ఓకేనా. మీకు నేను పక్కన ఇమేజ్ అనేది చూపిస్తాను. అండ్ 2 ఇన్ఫెక్ట్స్ అంటే లైక్ ఇలా మనకి మనుషులను అనమాట డెడ్ బాడీస్ని బురీడ్ చేసేవాళ్ళు అనమాట. ఇవి మనకి నాగార్జున కొండ దగ్గర కనిపించింది. అయితే మీకు నెక్స్ట్ మెగాలిథిక్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని యొక్క రిలేటెడ్ ఇమేజెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.